వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎగ్స్ తీసుకోవాలి. ఎగ్స్ వచ్చేసి నేను 8 తీసుకున్నాను. ఈ ఎగ్స్ని ఉడకబెట్టి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ఎగ్స్ వచ్చేసి పైన ఉన్న పొట్టు కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్కున్న పొట్టు మొత్తం తీసేసి ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఎగ్ని ఇలా మిడిల్లోకి కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చాకుతోటి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అన్ని ఎగ్స్ కూడా ఇలాగే చేయాలి. ఈ విధంగా అన్ని కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా చింతపండు తీసుకోవాలి. ఈ చింతపండుని శుభ్రంగా కడిగి పెట్టుకొని నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టి పెట్టుకోవాలి. పెద్ద సైజులో ఉన్న 5 టమాటాలు తీసుకోవాలి. ఈ టమాటాలని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ టమాటాలన్నిటిని ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో వచ్చేసి ఒక 2 పావుల నూనె అనేది పోసుకోవాలి. నూనె వేడెక్కాక ఇందులో వచ్చేసి కొద్దిగా ఒక 1/2 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వచ్చేసి కారం వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వచ్చేసి సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక కొంచెం ఆయిల్ అంతా గిన్నెకి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ వేసుకోవాలి. నెమ్మదిగా వేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని ఎగ్స్ ఇలా పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని ఎగ్స్ పెట్టుకున్నాక ఈ మనం ఇంతకుముందు వేసుకున్న కారం ధనియాల పొడి ఉంది కదా, ఈ మసాలా మొత్తం ఈ ఎగ్స్కి పట్టేలాగా అంటే ఒక 1 to 2 సెకండ్స్ వచ్చేసి అలా వేగనివ్వాలి. వేగనిచ్చాక తర్వాత మళ్ళీ ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకున్నాము. ఈ విధంగా నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఎగ్స్ని ఈ విధంగా సెకండ్ వైపు కూడా తిప్పుకున్నాక ఒకసారి కొద్దిగా వేగనివ్వాలి. కింది సైడ్ కూడా ఈ విధంగా కొద్దిగా వేగాక ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా అన్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంతకుముందు మనం ఎగ్స్ వేయించిన ఆయిల్ ఉంది కదా, ఇందులోనే మనం ఇంకొక 3 పావుల నూనెని వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కాక ఇందులో వచ్చేసి ఒక 2 లవంగాలు, ఒక పట్ట, కొద్దిగా షాజీరా, ఒక యాలకులు ఒకటి తీసుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక మనం ఇంతకు ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే 2 బగారాకులు, కొద్దిగా మార్వడి మెంతి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 2 స్పూన్ల సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి.
ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ అనేది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ అనేది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో వచ్చేసి మనం 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 1 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొద్దిగా పచ్చి వాసన ఉంటుంది కదా, పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం ఇంతకుముందు పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ఉంది కదా, ఆ టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఈ టమాటా అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అంటే ఇందులో మనం ఇంతకుముందు వేసిన ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. మూత పెట్టుకొని మూత తీసి కలుపుకున్నాము. ఇంకా కొద్దిసేపు ఉంచుకోవాలి. ఒకసారి మూత తీసి కలుపుకుందాము. సైడ్స్కి మొత్తం ఆయిల్ వచ్చేసిందంటే టమాటా వేగిపోయింది. ఇందులోనే మనం ఇంతకుముందు నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఈ చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి చూసుకొని మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. తీసి చూసుకున్నాము. ఇది వేగిపోయింది. ఇందులోనే ఒక 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇది కొద్దిగా దగ్గర పడేంత వరకు మనం వేయించుకోవాలి. ఒకసారి మూత తీసి చూసుకున్నాము. ఆయిల్ అనేది పైకి స్ప్రెడ్ అయింది, అంటే ఇది కారం కూడా వేగిపోయినట్టే. ఇందులోనే మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ వేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఎగ్స్ వేసుకున్నాక ఒక్కసారి మెల్లగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒకసారి మూత తీసి చూసుకున్నాము. ఆయిల్ అంతా పైకి స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ గ్రేవీ కర్రీని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.